నెక్స్ట్ చూడండి అమ్మా, ఇఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0, then we have to show that cos 3 alpha plus cos 3 beta plus cos 3 gamma is equal to 3 cos alpha plus beta plus gamma. దీన్ని ఆల్ఫా అంటారు, దీన్ని బీటా అంటారు, ఇది గామా అంటారు అనమాట. గామా ఆర్ లాగా కొంచెం తోక పైకి పెట్టాలి, ఇది బీకి కొంచెం ఇలా కిందకి. ఇది ఆల్ఫా అంటే ఇట్లా పడుకోబెట్టిన 8 లాగా ఉంటుంది అనమాట, ఇక్కడ క్లోజ్ చేయకూడదు. నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా ఈజ్ ఈక్వల్ టు 3 సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇవి రెండు మనం ప్రూవ్ చేయాలి. అండ్ వాట్ ఈస్ గివెన్? కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ వాట్ గివెన్ అనమాట. సో గివెన్ తీసుకున్నాం, cos alpha plus cos beta plus cos gamma is equal to 0, sin alpha plus sin beta plus sin gamma is equal to 0. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేసాం మనం? దెన్ cos alpha plus cos beta plus cos gamma ప్లస్ i ఇంటూ sin alpha plus sin beta plus sin gamma ఇలా తీసుకున్నాం. ఇదంతా 0 ప్లస్ i ఇంటూ ఇది కూడా 0 కదా. సో ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? 0 ప్లస్ ఐ ఇమాజినరీ రియల్ పార్ట్ 0 ప్లస్ ఇమాజినరీ పార్ట్ 0, ఎందుకంటే వాడే ఇచ్చాడు కదా. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా 0, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 ప్లస్ ఐ 0, ఇమాజినరీ పార్ట్ ఆల్సో 0, దట్ క్యాన్ బి రిటన్ యాజ్ 0 ప్లస్ ఐ ఆఫ్ 0. సో హియర్ we are writing like cos alpha plus I sin alpha first, and cos beta plus I sin beta second, and cos gamma plus I sin gamma is also equal to 0 plus I 0 కదా. కానీ కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫాని వీఆర్ టేకింగ్ దిస్ యాజ్ ఏ, ఫస్ట్ దాన్ని ఏ అని, సెకండ్ బీటాల్ని బి అని, తర్వాత కాస్ గామా ఇంటూ ఐ సైన్ గామాని సి అని అనుకుంటే, అండ్ అప్పుడు ఏమైంది? దిస్ ఈజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో అకార్డింగ్ టు ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ, if a plus b plus c is equal to 0, then it is according to algebraic identity it is given that a cube plus b cube plus c cube is equal to 3abc అని మనం చదువుకున్నాం కదా ఆల్జిబ్రాలో. a plus b plus c is equal to 0 అయితే a cube plus b cube plus c cube is equal to 3abc. అంటే ఏ అంటే ఏంటి? ఇదంతా. సో దీని క్యూబు ప్లస్ బి అంటే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అంటే కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అంటే 3 ఇంటూ ఏ అని దేన్ని అనుకున్నాం? కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఇంటూ 3abc కదా, ఇంటూ బి అంటే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ఇంటూ సి అంటే కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా అని రాసుకోవాలి. ఇఫ్ వీ అప్లై డిమాయిస్ థీరం హియర్, దెన్ అప్పుడేమవుతుంది? పవర్ ఎక్కడికి వస్తుంది? కోఎఫిషియంట్ పక్కకి. సో డిమాయిస్ థీరం అకార్డింగ్ టు డిమాయిస్ థీరం కాస్ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా, హియర్ ఆల్సో కాస్ 3 బీటా ప్లస్ ఐ సైన్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ప్లస్ ఐ సైన్ 3 గామా ఈజ్ ఈక్వల్ టు, ఇది చూడండి, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అని ఎలా రాసుకోవచ్చు? సిస్ ఆల్ఫా అని రాసుకోవచ్చు. కాస్ ఇన్ సింప్లిఫైడ్ ఫామ్లో కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఇన్ సింప్లిఫైడ్ ఫామ్ వీ క్యాన్ రైట్ ఇట్ యాజ్ సిస్ ఆల్ఫా, సిఐఎస్, సిస్ ఆల్ఫా. దిస్ ఈజ్ సిస్ బీటా అండ్ దిస్ ఈజ్ సిస్ గామా. అయితే సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఇంటూ సిస్ గామాకి మనకి ఒక ఫార్ములా ఉంది కదా, సిస్ తీటా 1 సిస్ తీటా 2 సిస్ తీటా 2 తీటా 3 అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు సిస్ తీటా 1 ప్లస్ తీటా 2 ప్లస్ తీటా 3. అలాగా ఇది ఒక ఫార్ములా అనమాట. సిస్ ఆల్ఫా ప్లస్ సిస్ బీటా ప్లస్ సిస్ గామా ఈజ్ ఈక్వల్ టు సిస్, ఒకే సిస్ రాసుకుని ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అవుతుంది. అయితే సిస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని ఎలా రాసుకోవచ్చు మనం? కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనమాట. ఆ విధంగా రాసుకోవాలి. సో రాసుకుంటే అప్పుడు ఏమైంది చూడండి, ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అవుతుందన్నమాట. అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సెపరేట్ చేస్తే కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ఇది రియల్ పార్ట్ అవుతుంది. అండ్ ఇమాజినరీ పార్ట్లో ఇఫ్ వి టేక్ ఐ కామన్ తీస్తే వాట్ ఆర్ ది రిమైనింగ్ టర్మ్స్? సైన్ 3 ఆల్ఫా సైన్ 3 బీటా సైన్ 3 గామా, సైన్ 3 గామా ఇక్కడ. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది? 3 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ సైన్, ఇక్కడ 3 ఇంటూ ఫస్ట్ది
కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ ఇంటూ 3 ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అవుతుంది. ఇలా సెపరేట్ చేసాము. ఇప్పుడు ఇఫ్ వీ కంపేర్ ఇమాజినరీ అండ్ రియల్ పార్ట్స్, ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి, కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి 3 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అండ్ ఫస్ట్ దాంట్లో ఇమాజినరీ పార్ట్ ఏంటి, సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఏంటి 3 సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇదేనమాట మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రొసీజర్లో నెక్స్ట్ సమ్మమ్మ, ఇఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ బిఫోర్ సమ్ కండిషన్సే ఇచ్చారు. దెన్ నౌ హియర్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 3/2 అండ్ ఆల్సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్, ఇది గామా అమ్మ, సైన్ స్క్వేర్ గామా ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 3/2 అని ప్రూవ్ చేయాలి మనం. సో వాట్ ఈస్ గివెన్, ఈ 2 కండిషన్స్ తీసుకున్నాం. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఇదంతా 0 కాబట్టి ఫస్ట్ది 0 ప్లస్ ఐ ఇంటూ దిస్ 0 క్యాన్ బి రిటర్న్ యాజ్ 0 ప్లస్ I0 ముందు సమ్లాగే. సో ఇప్పుడు ఏం చేసాము, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఒక బ్రాకెట్లో, ప్లస్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ఒక బ్రాకెట్లో, కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా ఒక బ్రాకెట్లో ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ I0 ముందులాగే రాసుకుని బిఫోర్ సమ్ లాగే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, వీఆర్ టేకింగ్ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు బి, కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు సి అని తీసుకుంటే అకార్డింగ్ టు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, ఇక్కడ హోల్ స్క్వేర్ చేయాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ కూడా 0 అవుతుంది. లోపలిది 0 అయితే 0 స్క్వేర్ కూడా 0నే కదా. బట్ వీ హౌ టు ఎక్స్పాండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, వీ నో దట్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అకార్డింగ్ టు ఆల్జీబ్రైక్ ఐడెంటిటీ ఇట్ క్యాన్ బి ఎక్స్పాండెడ్ యాజ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ఇంటూ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అని తీసుకుంటాం. ఆ మూడిట్లోంచి 2 కామన్ తీసామన్నమాట, ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 2 ఇంటూ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ అని అటువైపు ట్రాన్స్పోజ్, రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ఇట్ విల్ బికమ్ మైనస్ అవుతుంది అనమాట. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2. ఇక్కడ ఎవ్రీ టర్మ్లో నుంచి ఏబీసీ కామన్ తీయాలి. ఏబీసీ కామన్ తీస్తే ఇక్కడ ఏబీసీలో ఏబీ కామన్ తీసాము, సి లేదు కదా, అది డినామినేటర్లోకి వస్తుంది 1/c. ఇక్కడ ఏబీసీ కామన్ తీస్తే బీసీ బయటికి వెళ్ళింది, ఏ లేదు కాబట్టి 1/a ప్లస్ ఇక్కడ సిఏ బయటికి వెళ్ళింది, ఇంకేం మిగులుతుంది బి అనమాట. మళ్ళీ చూడండి లోపలికి తీసుకెళ్ళినప్పుడు ABC/c అంటే సిసి క్యాన్సిల్ అయిపోయి ఏబీ వస్తుంది, ABC/a అంటే ఏఏ క్యాన్సిల్ అయిపోయి బీసీ వస్తుంది, అలా అనమాట. ఓకే, ఇప్పుడు ఈ లోపల పార్ట్ గురించి ఆలోచిద్దాం. ఇన్సైడ్ పార్ట్ ఏంటిది 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c. సో ఏ ఎంత, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, దీన్ని 1/a కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 1/cos ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, దాన్ని రేషనలైజ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందనమాట, కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అయితే 1/a తీసుకుని కాస్ ఆల్ఫా ప్లస్ ఉంది కాబట్టి డినామినేటర్లో మైనస్ పెట్టి మనము న్యూమరేటర్ని డినామినేటర్ని రేషనలైజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ 1/aకి మైనస్ వస్తుంది అనమాట. అలాగే 1/b అంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా వస్తుంది. 1/c అంటే కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా వస్తుంది అనమాట. సో ఇందులో మళ్ళీ మనం రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సెపరేట్ చేసామనుకోండి, రియల్ పార్ట్ ఏంటి, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా మైనస్ ఐ కామన్ తీస్తే సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. సో 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, ఇది ఎంత, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా మనకి ఫస్టే దీని లోపల పార్ట్ 0 అని ఇచ్చాడు కదా. అండ్ ఇట్ ఈస్ ఆల్సో గివెన్ దట్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా కూడా 0. సో రియల్ పార్ట్ 0, ఇమాజినరీ పార్ట్ 0 మీన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. వాట్ ఈజ్ ఈక్వల్ టు 0, 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c 0. సో ఇక్కడ మనం 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, -2abc ఇంటూ ఈ లోపల ఉన్న 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c వాల్యూ 0. సో -2abc ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏం 0 అయింది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ ఈజ్ 0. వాట్ ఈజ్ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే వీ హ్యావ్ టేకెన్ దట్ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఈజ్ ఏ.
సో a square plus cos beta plus I sin beta is equal to b. So this is b square and cos gamma plus I sin alpha is c. So this is c square. By applying De Moivre's theorem, ఈ 2 ఇక్కడికి వస్తుంది కదా, cos 2 alpha plus I sin 2 alpha, ఈ 2 ఇక్కడికి వస్తే cos 2 beta plus I sin 2 beta, cos 2 gamma plus I sin 2 gamma is equal to 0 అవుతుంది. ఇందులో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ మనం సెపరేట్ చేసామనుకోండి, రియల్ పార్ట్ ఏమవుతుంది, cos 2 alpha ప్లస్ cos 2 beta ప్లస్ cos 2 gamma అవుతుంది. ప్లస్ ఇమాజినరీ పార్ట్లో I కామన్ తీస్తే sin 2 alpha ప్లస్ sin 2 beta ప్లస్ sin 2 gamma ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ 0 అంటే 0 ప్లస్ ఇమాజినరీ పార్ట్ కూడా 0, రియల్ పార్ట్ 0, ఇమాజినరీ పార్ట్ 0. బై కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్, రియల్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ రియల్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. cos 2 alpha ప్లస్ cos 2 beta ప్లస్ cos 2 gamma ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. cos 2 alpha అంటే cos 2 thetaకు ఫార్ములా ఏం రాసుకోవచ్చు, 2 cos square theta minus 1 రాసుకోవచ్చు. ఒక ఫార్ములా ఉంది కదా, cos 2 theta is equal to 2 cos square theta minus 1. ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాని మనం cos 2 alphaకి పెడితే 2 cos square alpha minus 1, cos 2 betaకి పెడితే 2 cos square beta minus 1, cos 2 gammaకి పెడితే 2 cos square gamma minus 1. అప్పుడు ఏమవుతుంది, 2 ఇందులో నుంచి 2 కామన్ తీస్తే 2 cos square alphaలో 2 కామన్ తీస్తే cos square alpha, ఇక్కడ 2 కామన్ తీస్తే ప్లస్ cos square beta ప్లస్ ఇక్కడ 2 కామన్ తీస్తే cos square gamma. ఇంకేం మిగిలేదు, హియర్ -1 సో -3 ట్రాన్స్పోజ్ టు రైట్ సైడ్ ఇట్ విల్ బికమ్ +3. సో ఈ 2 ఇంటూ చేస్తుంది కదా, దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇక్కడ మల్టిప్లై చేస్తున్నది ఇటువైపుకి వచ్చినప్పుడు డివైడ్. సో cos square alpha ప్లస్ cos square beta ప్లస్ cos square gamma ఈజ్ ఈక్వల్ టు 3/2 అయింది. కానీ cos square alpha ఎలా రాసుకోవచ్చు, మనం 1 - sin square alpha అని రాసుకోవచ్చు కదా. ఎందుకని, మనకు తెలుసు కదా cos square theta ప్లస్ sin square theta ఈజ్ ఈక్వల్ టు 1. cos square theta కావాలనుకోండి ప్లస్ sin square thetaని అటువైపు తీసుకెళ్ళాలి. సో cos square alpha can be written as 1 - sin square alpha, cos square beta can be written as 1 - sin square beta plus cos square gamma can be written as 1 - sin square gamma which is equal to 3/2. సో ఇక్కడ మనము -sin square alpha -sin square beta -sin square gammaలను అటువైపు తీసుకెళ్తే అవి ప్లస్ అవుతాయి. sin square alpha ప్లస్ sin square beta ప్లస్ sin square gamma అవుతుంది. ఇటువైపు ఏముంది, 1 + 1 + 1 3, అటువైపు ఉన్న +3/2 ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తే -3/2 అవుతుంది. 2 3s are 6, 6 - 3 3/2. సో sin square alpha ప్లస్ sin square beta ప్లస్ sin square gamma వాల్యూ కూడా 3/2 అయిందనమాట. Look at next sum. Solve the equation. We have to solve this equation x power 9 minus x power 5 plus x power 4 minus 1 is equal to 0. సో గివెన్ తీసుకుని ఫస్ట్ 2 టర్మ్స్లో చూడండి, x పవర్ 5, ఇందులో 9 ఉన్నాయి, ఇందులో 5 ఉన్నాయి. సో x పవర్ 5 కామన్ తీస్తే ఇంకా ఎన్ని మిగిలితే ఇక్కడ 4. సో x పవర్ 4, ఇక్కడ x పవర్ 5 కామన్ వచ్చేసింది కాబట్టి లోపల ఏం లేకపోతే 1 అనమాట. సో ఈ రెండిట్లోనూ ఫ్రమ్ ఫస్ట్ 2 టర్మ్స్ వీ హ్యావ్ టేకెన్ x పవర్ 5 కామన్ అండ్ వాట్ ఈజ్ రిమైనింగ్, ఈ రెండిట్లో నుంచి 1 కామన్ తీస్తే 1 × x పవర్ 4 - 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో రెండిట్లోనూ ఇన్ బోత్ టర్మ్స్ x పవర్ 4 - 1 ఈజ్ అగైన్ కామన్. దీన్ని తీస్తే వాట్ ఆర్ ద రిమైనింగ్ టర్మ్ ఇన్ ఫస్ట్ టర్మ్, x పవర్ 5 ప్లస్ ఇక్కడ 1 అనమాట, ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ x పవర్ 4 - 1 ఈజ్ ఈక్వల్ టు 0, x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు -1 ట్రాన్స్పోజ్ టు రైట్ సైడ్. x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 అయితే x ఈజ్ ఈక్వల్ టు 1/4, ఇటువైపుకి వచ్చేసరికి 1/4 అవుతుంది, 1 పవర్ 1/4. సో x ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, cos 0 1 కదా, cos 0 1, సో ప్లస్ I × sin 0 0, సో 1 పవర్ 1/4 అవుతుంది అనమాట. సో దట్ క్యాన్ బి రిటర్న్ యాజ్ cos 0 ప్లస్ I sin 0 హోల్ పవర్ 1/4. దీన్ని మనము మార్చి రాసుకుంటే ఎలా వస్తుంది, ఇలా రాసుకోవచ్చు కదా మనం, cos 2k పై ప్లస్ ఇక్కడ తీటా ఎంత 0 బై పవర్ ఎంత బై 4 వేసుకోవాలి, బై 4 ప్లస్ I sin 2k పై ప్లస్ తీటా ఎంత 0 బై పవర్ ఇక్కడ 1/4 అంటే ఇక్కడ కింద బై 4 వేసుకోవాలి. సో బై 4 ఉన్నప్పుడు k వాల్యూస్ 4 కన్నా తక్కువ. సో 4 కన్నా తక్కువ ఏంటి, k ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఇదే ఈక్వేషన్లో మనము ఇఫ్
ఇక్కడ 2/4 కదా, 2 1s 2 2s 4, అప్పుడు ఏమైంది k/2 అవుతుంది. ఇక్కడ కూడా 2 1s 2 2s 4, k/2 అవుతుంది. సో k = 0 సబ్స్టిట్యూట్ చేశాను. k0 అయితే ఇదంతా 0 అయిపోయింది. సో cos 0 ప్లస్ ఇది కూడా 0 అయిపోయింది, i sin 0, అండ్ వీ నో దట్ cos 0 వాల్యూ 1 ప్లస్ i sin 0 0, సో వాల్యూ ఈజ్ 1. k = 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, π/2 అవుతుంది. ఇది 1 కదా, 1 π/2, ఇది 1 π/2. సో cos π/2 ప్లస్ i sin π/2, π/2 అంటే 90 కదా, cos 90 0 ప్లస్ i sin 90 ఏమో 1, సో i × 1 i ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ టేక్ k = 2. k = 2 తీసుకున్నాం అనుకోండి, చూడండి 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, పై మిగిలింది. సో cos π ప్లస్ ఇక్కడ కూడా 2 2 క్యాన్సిల్ అయిపోతే i sin π అయింది. π అంటే 180 కదా, cos 180 వాల్యూ ఎంత, -1 ప్లస్ i × sin 180 0, సో వాల్యూ ఈజ్ -1. అండ్ ఇప్పుడు 3 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, k బదులు 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 3π/2 ప్లస్ i sin 3π/2. 3π/2 అంటే ఎంత, 3 × 180, 3 × 180/2. 180/2 అంటే 2 180లో 90, 9 3s 27, సో cos 270 0 ప్లస్ i sin 270 -1, సో -1 × i -y. ఇదే విధంగా నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ x⁴ -1 = 0 తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ తీసుకుంటే x⁴ 5 + 1 = 0, +1 అటువైపు తీసుకెళ్తే -1, x = 5 అటువైపుకి వెళ్తే 1/5 అవుతుంది. సో దీన్ని మనం రాసుకుంటే x = cos -1 అంటే ఏంటి, cos 180 కదా -1, సో cos 180 -1 కాబట్టి cos π ప్లస్ i sin 180 0, సో -1 వస్తుంది అనమాట. సో -1 వచ్చినప్పుడు మనం cos π తీసుకోవాలి, హోల్ పవర్ 1/5. సో దీన్ని ఇలా రాస్తే, ఈ ఫామ్లో రాస్తే ఏమవుతుంది, cos 2k, ఇక్కడ తీటా ఎంతో అది రాసుకో, 2k π ప్లస్ తీటా ఎంత, π/1/5 ఉంటే కింద 5 వేసుకోవాలి, ప్లస్ i sin 2k π ప్లస్ π/5. ఇందులో కూడా మనం k = 1 2 3 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి అనమాట. ఓకేనమ్మా, ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి.